వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జడ శ్రవణ్ కుమార్ మాజీ మెజిస్ట్రేట్. ఆయన చట్టం గురించి అవగాహన ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ని పట్టుకుని నోటికి వచ్చినట్టు ఇష్టానురీతిగా మాట్లాడటాన్ని ఎలా చూడాలి? కోస్తే 3 రోజులకు సరిపోతావు అన్న తర్వాత కూడా డిప్యూటీ స్పీకర్ని అంతేసి మాట్లాడినాక కూడా వ్యవస్థలు ఎందుకు గమ్మునున్నాయి? పాస్టర్లను ముందు పెట్టుకుని సమావేశం పెట్టుకుని ఆ సమావేశంలో రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? హిందూ మతం మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారా? రఘురామకృష్ణరాజు గారిని అడ్డం పెట్టుకుని మతాన్ని టార్గెట్ చేస్తున్నారా? ఎందుకు రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మేర్ శ్రీనివాసరావు. వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మొన్న ఏలూరులో సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, పాస్టర్లను కూర్చోబెట్టుకోవచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆ సమావేశంలో వాళ్ళు ఆ దిశగా మాట్లాడకుండా టార్గెట్ రఘురామకృష్ణరాజు, ఆయన్నే టార్గెట్ చేస్తా ఇష్టానుసారంగా కోస్తే 3 రోజులు సరిపోతావని, పందని, అదని రకరకాలుగా మాట్లాడారు. వ్యవస్థలు కేసు ఇప్పటికీ పెట్టలేదు, రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టలేదు. అలా టార్గెట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడటంలా. ఆ సందర్భాన్ని చూస్తే వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే రఘురామకృష్ణరాజు గారిని అడ్డం పెట్టుకుని టార్గెట్ హిందూ సమాజంలో అనిపించింది. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు బరిదెగించిన వ్యవహారం నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వీళ్ళే కాదు, వైసీపీ కానీ ఎవరైనా సరే ఒక బరిదెగించిన వాతావరణం కనిపిస్తుంది. అది ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వం నిష్క్రియాపరత్వం కింద కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు, పాపం ఎంత కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగోపోయినా కానీ కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయనకి ఏదో ఇబ్బందులు వచ్చినా, హెల్త్ బాగోపోయినా ఆయన తన పని తను చేసుకుని పోతున్నాడు. అలాగే పెట్టుబడులు తీసుకురావడానికి కాలికి బలపం కట్టు తిరుగుతున్నారు. ఒక పక్కన పెట్టుబడులు వేట, ఇంకో పక్కన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉండటానికి ఈ నాయకులందరూ ప్రజల్లో ఉంటున్నారు. ఇంత మంచిగా వాతావరణం ఉండి రాష్ట్రంలో ఫీల్ గుడ్ పరిస్థితి ఉన్నప్పుడు ఒక డిస్టర్బెన్స్ అలాగే క్రియేట్ చేస్తున్నారంటే, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఒక నిశ్చితమైన హేతుబద్ధమైన ప్రశ్నలు కానీ, హేతుబద్ధత కానీ, పద్ధతిగా విమర్శ కానీ ప్రతిపక్షం చేయట్లా. అసలు ఏదన్నా సరైన పాయింటే లేదు. వాళ్ళకి అయోమయంగా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఒక రౌడీ షీటరు లేదా గంజాయి బ్యాచ్ వాళ్ళు వెనకాల వెళ్తున్నారు. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని అది ఇంకొకరిని సీఏని, ఆ విషయంలో సీఏని బలి చేస్తారంట. సీఏని బలి చేయకపోతే ఎవరిని చేద్దాం? మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని బలి చేయాలా? ప్రభుత్వానికి ఇక్కడ సన్నాసులు అయింది ఎవరంటే ఈ సాయికృష్ణ ఇష్యూలో గొంతు చించుకునే వాళ్ళే సన్నాసులు అయ్యారు. కారణం ఏంటంటే ప్రభుత్వాన్ని ఏమీ బ్లేమ్ చేయలేరు ఎవడని. ఎందుకంటే ఒక ఘటన జరిగింది, అన్వాంటెడ్, వెంటనే సీఎంఏ చర్యలకి సిఫారసు చేశారు, సీఎంఏ కేసు కట్టారు, అతని మీద హత్యా కేసు పెట్టేశారు. వాళ్ళందరూ అదుపులో తీసుకుని రిమాండ్ పంపించారు. వాళ్ళ పని అయిపోయింది. ఇక చట్టం న్యాయస్థానాలు చూసుకోవాలా. రేపు ఆ శవం దొరకకపోతే వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎవరి తరఫున ప్రభుత్వం తప్పే ఉంది? ఇందులో తప్పే ఉంది. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంది, చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఆ కుటుంబం కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారని సాటిస్ఫైయింగ్గా ఉన్నారు. ఇక మీ ఊళ్ళో పెళ్ళి కుక్కల రావులాగా కందగలేని తర్వాత కత్తిపెట్టి మీ రికార్డింగ్ డ్యాన్స్ చేశారు, అది సన్నాసులయ్యా నోరు మూసుకున్నారు. అంటే వాళ్ళ టార్గెట్ సిఐ కాదు, సిపి. అవునండి, సిపి టార్గెట్ చేస్తే ఏం పీకుతారు? అంటే వాళ్ళ అక్రమాలు మొత్తం ఆయన వెలుగు తీశాడు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేసి చేద్దాం కూడా. కానీ ఇక్కడ బూమరాంగ్ ఏం రివర్స్ అయింది కదా. రివర్స్ అయింది. ఇప్పుడు ఈసారి ఏం చేస్తాడు? పడుకున్న కూరలు లేపుతాను ఇచ్చుకుంటే సిపి గారు ఏం చేస్తాడు? నెలల తర్వాత అరెస్ట్ చేద్దాం అన్నది వచ్చే వారమే ఈడీకి మిగతా ఆధారాలు పంపిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈడీ వాళ్ళు చచ్చినట్టు అరెస్ట్ చేయాలి. కొంతమంది అరెస్ట్ చేసి కొంతమంది అరెస్ట్ చేయాలంటే కుదరదు కదా, వీళ్ళు బయట పెడతారు కదా. చచ్చినట్టు అరెస్ట్ చేస్తారు. ఈడీ అరెస్ట్ చేయిందంటే పాత కేసులో బెయిల్ రద్దు అయిపోతాయి. పాత కేసులని బెయిల్ రద్దుపై రోజు విచారణ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మిగతా కేసులు తెస్తారు. ఆ కేసుల్లో మళ్ళీ రిమాండ్, బెయిల్, విచారణలో ఇక లోపల జీవితం, మిగతా జీవితం అంతా కారాగారం. ఇది జరగబోయేది. లేదా కొద్దిగా ఆలస్యం అయ్యేది, ఇంకా వేగం అయిపోయింది. ఇది కాకుండా వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అమరావతికి వెళ్ళటం. అంటే దీన్ని మైమర్పించడానికి మళ్ళీ డైవర్షన్. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు, జడా శ్రవణం లేకపోతే రావణ్ అని ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిన్న ఏదో మీటింగ్ పెట్టారు. అది దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది స్పష్టం, అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అందులో. ఎందుకంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నా, ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న పార్టీల మీద, నాయకుల మీద వాళ్ళు విరుచుకుపడుతున్నారంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఎవరు ఉంటారు?
వాళ్ళు తెలుసుకోకుండా కూటమిలో ఉన్న పార్టీ కార్యకర్తలు కొంతమంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టలేదు. ఆ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా తిట్టారు కదా, దాన్ని స్పందిస్తున్నారు కదా మిగతా వాళ్ళు. మేమందరం స్పందిస్తున్నాం కదా. అంటే నన్ను తిట్టాడు, నన్ను కొట్టు అంటే తింగరతనం కాకపోతే అది నిన్నే. ఇప్పుడే సపోజ్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనుకో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు లేకపోతే ఇంకొకరిని తిట్టలేదు అంటే అసలు ఆయన కూడా తిట్టకూడదు అనాలి. కానీ నన్ను తిట్టావు, ఆయన కూడా తిట్టేటువంటి తింగరతనం కాకపోతే అది. ఇలాంటి అమాయకత్వాలనే వాళ్ళు తింగరతనాన్ని, అమాయకత్వం కూడా కాదు, ఆ తింగరతనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. దానికోసం వాళ్ళు అలా చేస్తారు. మరి ఇప్పుడు ఓ ఛానల్ ఉంది, అక్కడ టీడీపీని లేకపోతే బీజేపీని అందరినీ విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని సూపర్ అంటారు. దాని వెనకాల ఎవరు ఉంటారు? ఇది తెలుసుకోవాలి ఎవడన్నా సరే. వాళ్ళ మోటో ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఏం ఆడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూటమి మధ్య ఎలాంటి విభేదాలు పెట్టలేప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాలు తీసుకొచ్చాడు, మతాలు తీసుకొచ్చాడు, ప్రాంతాలు తీసుకొచ్చాడు, కార్యకర్తలు ఎందులోనూ సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇలా మొదలెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. మరి రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆయన టీడీపీ కదా, ఆయనే తిడుతున్నారు కదా. మరి టీడీపీని తిట్టకపోవడం ఏంటి? తిడుతున్నారు. అందులో ఒక యాక్టివిస్ట్ ఏదో నేను కామెంట్ చూశాను, నేను దీని వెనకాల ఎవరు ఉన్నారు లోకేష్ గారు అనేది కామెంట్ పెడితే దాన్ని స్పందించకూడదు అనుకున్నాను. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏదో ఆలోచనలో బుర్రపాడైపోయి రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అందులోంచి పుట్టిందనమాట. ఇక్కడ మీరు అందరూ కలిసికట్టుగా, ఇప్పుడు బీజేపీ అసలు మాట్లాడదు ఏ విషయం మీద, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ అలాగే తవ్వుకుంటా పోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు 100 రకాలు ఉంటాయి. కలిసికట్టుగా పనిచేయాలనుకున్నప్పుడు అందరూ కలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ప్రభుత్వం అంటే పార్టీలు కాదు, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు అన్నిటిని డిమాండ్ చేయాలి. వీళ్ళు ఇష్టమైనట్టు రెచ్చిపోతున్నప్పుడు జగన్ కానీ, పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ ఇలాంటి వాళ్ళందరూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగిస్తున్నారు, ప్రజల్లో అలజడి రేపుతున్నారు, ప్రాంతీయ విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని వాళ్ళ మీద ఇలాగొచ్చి మతాల మధ్య చిచ్చుపెట్టి వ్యక్తుల్ని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళని దూషిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద సుమోటోగా కేసును ఎందుకు స్వీకరించరు మీరు అని చెప్పేసి వ్యవస్థల మీద యాజ్ వెల్ యాజ్ అదే టైం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. ఎవరో ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అందరూ. అంతేకాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్టు ఊరుకోకూడదు. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, అది లోకేష్ గారు ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, చంద్రబాబు గారు ఉంటారు, ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఉంటారు ఏంటండి. కాబట్టి వీళ్ళు ఎవరో వచ్చి చేయాలని ఎందుకు చేస్తారు? ఇప్పుడు పోలీసులు ఉన్నారు, దారిపోతూ ఉంటాడు, ఎవడో జేబు కొట్టేస్తూ ఉంటాడు, కంప్లైంట్ ఇచ్చేదాకా ఆగుతాడా చూస్తేనే పెడేలమని ఇంట్లాగా ఆ పరసాడికి ఇప్పిస్తాడు. అలాగే వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళైనా సరే ఈ రకమైన విద్వేషపూరిత ప్రసంగాలు చేయటానికి అది తప్పది. ఆ ప్రశ్న రావణైనా లేకపోతే కొత్త 3 రోజులు సరిపోద్ది ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరన్నా ఎందుకు హర్షిస్తారు? ఇప్పుడు ఆయన పైగా రఘురామకృష్ణరాజు గారిని మీరు అంటున్నారు అనుకుంటారు కదా, డిప్యూటీ స్పీకర్ అయినా. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారిని అనాలంటే ఎవరన్నా ఆయన్ని జడా శ్రవణ్ కుమార్ గారిని అనడంతో పాటు ఒక దళితుడిని అన్నాడు అంటారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారినే కాదు అంటుంటా, ఒక డిప్యూటీ స్పీకర్ని అంటున్నారు అక్కడ. కాబట్టి అది స్పృహలో ఉండి మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా. ఇక్కడ ఆ వేదిక మీద చాలామంది మాట్లాడారు. ఆ వేదిక మీద జనం కూడా పెద్ద లేరు అక్కడ, ఆయన పెద్ద అట్రాక్షన్ లేదు. భవిష్యత్తులో అయినా వస్తారమో తెలియదు. ఒకటేంటంటే వాళ్ళు అలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసి అరెస్టులు అయ్యి జరిగితే పాపులర్ అవ్వచ్చేమో అనుకుంటున్నారేమో. దానివల్ల రాబోయే రోజులు వాళ్ళు చాలా నష్టం జరుగుద్ది. వీళ్ళు ఇన్ని చేష్టలు చేస్తుండటం వల్ల హిందూ మతం, హిందువులందరూ ఏకమవుతారు. అదైతే మొత్తం కన్సల్టేట్ అవుతారు, అందులో అనుమానం లేదండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్థానాన్ని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒకనొకప్పుడు ఈ దేశంలో 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకి 84లో. 2024 అంటే 40 ఏళ్ళు. 40 ఏళ్లలో వాళ్ళు 3వ మళ్ళీ ప్రధానమంత్రి అయింది, ఆ పార్టీ గెలిచింది. దానికి కారణం ఏంటి తెలుసా అండి? ఈ 40 ఏళ్లలో 4 దశాబ్దాల్లో హిందువులు మెల్లమెల్లగా కన్సాలిడేట్ అయ్యారు. కన్సాలిడేటివ్ అవడానికి బీజేపీ ఏం చేయాల, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మిగతా సెక్యులర్ పార్టీలు అన్నీ కలిపి హిందువులందరూ కన్సాలిడేట్ అయ్యేలా చేసి బీజేపీని గెలిపిస్తున్నారు. బీజేపీ పార్టీని ఈ దేశానికి ఎవరు ఓడించలేరు. ఇంకా బలపడతాను. మీరు ఇంకంతగా అధ్వానంగా పరిపాలించిన వాళ్ళేమి ఈవీఎంలో లేకపోతే ఓట్లు తీసేయటం లేదా పార్టీలు కొని ఏమీ కాదండి వాళ్ళకి గెలవడం కారణం. హిందువులందరూ కూడా కన్సల్టేట్ అయ్యారు. ఓటేసే ముందు ఇంతకులా వీళ్ళే ఉండాలి అనుకుంటున్నారు, అంతే సింపుల్. నిజంగా నష్టపోయినాడు కూడా ఆ కామన్ సెన్స్ లేకుండా ఎవరిస్తున్నారు అంతా. ఈవీఎంలు అంటారు పనికి మళ్ళీ వల్ల. ఈవీఎంలు ఎంతమందిని ఎన్నిసార్లు ఎన్ని చోట్లకి వెళ్ళగలుగుతారు ఈవీఎంలు పెట్టి? అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ చూసుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరుగుతుంది. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు వాళ్ళు చేసి శాస్త్రాలు ఈ మాటల వల్ల ఏమో తెలుసా, అప్పుడు నిన్నటి వరకు ఏదో గొడవలు ఇలాంటివి ఉండకూడదు, అందరం మనం కలిసే ఉందాం అనుకున్నప్పుడు కూడా ఇద్దరు బాబు ఇంకా మన అందరం మన దేవుడు మన మతం
చూసుకోవాలనుకుంటాడు. మీరు ఉండడానికి అందరితో పాటు మీరు ఉన్నప్పుడు మీరు ఒక 20% 17%గా మీరు ఎవరికన్నా గంప కొత్తగా మద్దతు ఇస్తే వాళ్ళకి పని జరగచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ ఏకమైపోయినప్పుడు మీరేం పీకలేరు. నిన్న వాళ్ళ వీడియోల కిందే వాళ్ళు ఏమో దళిత క్రైస్తవులు అంట, దళిత హిందువులు వాళ్ళు కామెంట్లు మాట్లాడుతూ మొదలుపెట్టారు. వాళ్ళు కూడా మీరెవరు మా వాళ్ళని మాట్లాడటానికి, మీరెవరు మా వాళ్ళని విమర్శ, ఇలాంటివి వచ్చేస్తాయి రకరకాలుగా. హిందుత్వం అనేటువంటిది మతం అని మత్తు మంది లాంటిదండి. అది తెలియకుండా ఆక్రమించేస్తుంది. వీళ్ళు అనవసరంగా వాళ్ళు పాపులర్ అవరు, ఇంకా భ్రష్టులు అవుతారు. వాళ్ళేం పాపులర్ అవ్వరు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి, బతుకు తక్కువ బడా ఎక్కువ చేయకూడదు ఎవడ మీరైనా నేనైనా. మనకు అంత కెపాసిటీ లేకుండా, అంత పాపులారిటీ లేకుండా, అంత స్టామినా లేకుండా ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుద్దంటే వింతగా చూస్తారు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారి కెపాసిటీ ఏంటి? ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయన ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, 100 ఓట్లు వచ్చినట్టు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే దానికి ఆయన ఉన్న కెపాసిటీకి సరిపడలేదు అనుకోండి. నేనే డిప్యూటీ సీఎం ఆయన కామెడీగా చూస్తారు. లేకపోతే ఒక యూట్యూబర్ రావణ ఎవరో ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని అక్కడక్కడ పంపిస్తాం 4 కోతం ఇలాంటివి అన్నారు అనుకోండి, వింతగా చూస్తారు. బోళ్ళ మంది మాట్లాడతారు, అలాగా దూషిస్తారు. దూషించడం పెద్ద గొప్ప. మన స్థాయి ఏంటి, మన కెపాసిటీ ఏముందో, మనం ఏం సాధించగలం. రాజ్యాంగం వాళ్ళకి రక్షణ కల్పించినట్టుగా అందరికి రక్షణ కల్పిస్తుందిగా, ప్రతి వాడికి రక్షణ కల్పిస్తుందిగా. వాళ్ళకి ఏదో రాజ్యాంగం వాళ్ళకే ఉన్నట్టు, వాళ్ళ కోసం రాసినట్టు. ఇవన్నీ కాదండి. ప్రభుత్వం అయితే ఎవడైనా ప్రశ్నించే హక్కు ఉంది, ఎవరైనా మాట్లాడచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. పరిధులు దాటి అవతల వ్యక్తిని దూషించినా, ద్వేషించినా, విద్వేషాలు నూరిపోసినా ఉపేక్షించటం ప్రభుత్వ వైఫల్యం. అలా ఉండకుండా వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారో రాబోయే రోజుల్లో ఎవరో కూడా గట్టు దాటి మాట్లాడకుండా ఉండడానికి ఒక మార్గనిర్దేశం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మత రాజకీయాలు చేసే వాళ్ళని కట్టడి చేయడానికి త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జడ శ్రవణ్ కుమార్ అలా మాట్లాడటం, వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ ఖండించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.